ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోను అనేది. కానీ రూపకం చూసిన తర్వాత ఒప్పుకుంది. ఇలా వచ్చి కూర్చున్నారు. లలిత 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. లలితని చూడబోతుకి స్మైల్ బాగుంది. నాకు ఫస్ట్ నేను మర్చిపోను, బాగా గుర్తు నాకు. Saw you on the floor in the crowd yet alone. The music in my heart brings a loved up tone. Would you let me sing my love? I drifted through the night, you're the star in my sight. The moment makes it right for me and you. Would you let me sing my love? My heart snaps in two, baby, looking at you. Gadi sare, gadi sare, gadi sare, gadi sare, gadi. The music slows down, my sweetheart dancing with you. Oh, sare, gadi, gadi sare, gadi sare, gadi. ఫ్లవర్స్ ఇవ్వడం అని అంటే జెప్టోలో ఆర్డర్ పెట్టారు. మరి నేను హైదరాబాద్లో ఉన్నాను. అది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. 12 o'clockకి నాక్ చేసి, ఇప్పుడు డైలీ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే తిన్నావా, సరే నేను మళ్ళీ చేస్తాను. ముందైతే చాలా మాట్లాడేవారు ఫోన్లో, గంటలు అలా వెళ్ళిపోయేది నైట్ టైం అయితే. ఇప్పుడు ఒక 10 minutes కూడా ఇవ్వలేకపోతున్నారు. "30 minutes ఆఫ్ కన్వర్జేషన్ ఇక్కడ వరకు February 25th, 26th వరకు తీసుకొచ్చింది. పెదవి భాషలు కలల వేళలు వేడేటి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అవి ఫెల్ట్ ఇట్, అదే ఇక్కడి వరకు వచ్చేసామా అప్పుడే అని అనిపించింది. కలల చూపులు ఓ చోట చేరి దారేదో చూసి సఖియే. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్లి సెట్ అయిందంగానే వావ్ ఇలానే అనుకున్నా. ఏం సెట్ అయిందా, రూపక్ కూడా వెళ్ళయిద్దా అనుకున్నా. ఫైనల్లీ లలిత వచ్చింది. దే బోత్ ఆర్ హ్యాపీ టుగెదర్. కట్టనా అంటే అలా అని అడిగారు, కట్టరా. బట్ ఆ టైంలో అసలు ఏ థాట్ రాలేదు నాకు. లైక్ కడుతున్నా కానీ లైక్ ఐమ్ కంప్లీట్లీ బ్లాంక్ అసలు. ప్రేమకు శ్రీకారం కలయికలోని కళ చూసి మురిసే వలపే కలకాలం కలిసుండే మన. స్పెషాలిటీ టు బి ఫ్రాంక్ చాలా ఓపిక ఎక్కువ. అది నాకు చాలా ఎక్కువ అట్రాక్ట్ చేసిన విషయం అది. ఎప్పుడైనా ఏదైనా అర్థం చేసుకునే గుణం అంటారు కదా, సో అది చాలా చాలా ఎక్కువ. ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే రూపక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ. నా దగ్గర కోతి వేషాలు అన్నీ చేస్తాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు. నేను వెళ్ళి కొడుతూ ఉంటా, వాడొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు. ఇలానే గోల్ చేస్తూ ఉంటే ఇద్దరం అయితే అసలు ఏడిపించుకున్నప్పటికీ అయిపోద్ది సగం జీవితం మా ఇద్దరికి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాగుంటుంది, రెస్పాన్సిబిలిటీ అన్నీ సరదాగా ఉంటుంది. ఎందుకులే ఇప్పుడు అవన్నీ. రూపక మాట నువ్వు అర్థం చేసుకోవాలి, నీ మాట రూపక అర్థం చేసుకోవాలి అని చెప్పే పంపించాం. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇట్స్ అన్ అఫీషియల్ బాండ్ టు లివ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. అంతే, టు షేర్ రెస్పాన్సిబిలిటీస్ మేజర్ థింగ్. యా, ఒక 3 things అడిగింది. లైక్ పెళ్లి రోజు నాకు ఒక 6 flowers కావాలన్నది. ఎందుకు 6 అడుగుతున్నా అంటే లైక్ మా ఫ్యామిలీ మేము 4 అండ్ తన ఫ్యామిలీ లైక్ తను వాళ్ళ మదర్, సో టోటల్ కలిపి 6 people అనేసి సింబాలిక్గా అలా చెప్పిందంట. సంతకి తగ్గ బొంత
ఇద్దరు ఒకటే మైండ్ సెట్లో. బాగా గుర్తున్నదంటే ఒకసారి కాలువలో పడిపోయింది నాన్న. ఐడియల్ వైఫ్కి వస్తే అమ్మాయి అయితే చాలని అనుకున్నాను నేనైతే.